ఫ్రెండ్స్, లీగల్లీ వీర్ ఈ సినిమా పోస్టర్ నేను చాలాసార్లు చాలా పైరసీ సైట్లలో చూసి ఇదేదో మరాఠీ సినిమా, బెంగాలీ సినిమా, తెలుగు డబ్బింగ్ చేశారేమో అనుకునేవాడిని. యాక్చువల్గా ఇది ఒరిజినల్ తెలుగు సినిమాని ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయిన వెంటనే డౌన్లోడ్ చేసుకొని చూసినప్పుడు తెలిసింది ఇది అచ్చమైన తెలుగు సినిమా అని నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ఈ సినిమాలో రెడ్డి వీర్ హీరోగా నటించడం విశేషం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి రవి గోగుల, రమణ గోగుల కాదు, రవి గోగుల దర్శకత్వం వహించాడు, ఆయనే కథ రాశాడు. సినిమా ఎలా ఉందో చూద్దాం. మన హీరో వీర్ ఇండియాలో తండ్రికి ఇష్టమైన లాయర్ జాబ్ చేయడం ఇష్టం లేక ఫస్ట్ కేసు ఓడిపోయి ఫారెన్ వెళ్ళిపోతాడు. అక్కడ ఒక కంపెనీలో పనిచేసి అందరి మనల్ని పొందుతాడు. ఇప్పుడు నీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రెసిగ్నేషన్ అని ఓవర్ యాక్షన్ చేసి అక్కడి నుంచి వేరే కంపెనీ పెడతాడు. ఆ పనులన్నీ వదిలేసి ఒక కాఫీ షాప్లో రోజు వెళ్ళి ఒక అమ్మాయికి బీట్ కొడుతూ ఉంటాడు. అలా కొద్ది రోజులు కొట్టిన తర్వాత నీరసం వచ్చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇక నుంచి నేను మీకోసం ఈ కాఫీ షాప్కి రాను, వన్ సైడ్ లవ్ చేస్తున్నాను అంటాడు. ఆ అమ్మాయి కూడా నేను కూడా ఓవర్ యాక్షన్ చేస్తానని, నేను కూడా ఈ కాఫీ షాప్కి రాను, ఎందుకంటే నేను మీకు బీట్ కొట్టడానికే వచ్చాను అని ఆ అమ్మాయి అంటది. అసలు ప్రేక్షకుడికి ఇక్కడ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈడు ఎలా నచ్చాడరా ఈవిడికి అన్న ఫీలింగ్ వస్తుంది. బహుశా ఇతనే నిర్మాత అయి ఉండొచ్చు. ఓకే, ఆ అమ్మాయి కూడా అంత స్కిన్ తెల్లగా ఉంటుంది తప్ప అంతకుమించి ఏం పెద్ద గొప్పగా ఉండదు. అప్పుడు వీళ్ళిద్దరికి మంచి సాంగ్ వస్తుంది, తూ మేరీ అధూరి ప్యాస్ ప్యాస్. ఆ టైప్లో మనోడు నడుచుకుంటూ వచ్చేస్తాడు, ఎల్లో కలర్ జుబ్బా వేసుకొని. అబ్బా, ఆ పాటను భరించి ఆ తర్వాత షాట్ ఇంకా ఎన్ని పాటలు ఉంటాయని భయపడతాం. కాకపోతే హీరోయిన్ని వెంటనే చంపేసి హీరోని ఇండియాకి పంపించేస్తారు. ఒంటరితనం ఫీల్ అయిన హీరో ఇండియా వచ్చి తండ్రితో కుక్క అనిపించుకొని ఎలాగైనా సరే పాత లాయర్ ఫ్రెండ్ని పట్టుకొని మళ్ళీ కేసులు మొదలెడతాడు. ఫస్ట్ 3 అట్రబ్లాక్ అవుతాయి. ఆ తర్వాత అతనికి రాజు అనే డ్రైవర్ కేసు వస్తుంది. కారు కనపట్టలేదని, తన డ్రైవరే ఆ కార్ని అమ్మేశాడని కంప్లైంట్ ఇస్తాడు ఆ కారు ఓనర్. అక్కడి నుంచి ఆ కథ డిఫరెంట్ మరుపులు తిరిగి చివరికి ఓ మర్డర్కి ఆ కారుకి లింక్ ఏంటి అన్నది క్లైమాక్స్లో చూపిస్తారు. ఇక మన రెడ్డి వీర్ ఫస్ట్లో చూడడానికి నవ్వుతుంటే ఆ మూతి అదోలా అనిపించి చిరాగ్గా అనిపిస్తుంది. అందులోనూ నల్ల గెడ్డం ఒకటి పెట్టడం వల్ల, అతనికి బొగ్గలు కూడా లేకపోవడం వల్ల మూతి ఒకటే ఫ్రంట్కి వచ్చేసి అదోలా అనిపిస్తాడు. దానికోసం హీరోయిన్ చనిపోయిన వెంటనే అతనికి గెడ్డానికి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ వేసి కొంచెం లుక్ మార్చారు, ఇక్కడ బాగుంటాడు. అక్కడి నుంచి అతను న్యాచురల్గా నటించి మనందరిని ఆకట్టుకుంటాడు. సినిమా కూడా ట్విస్ట్లు వచ్చి బాగుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ వరకు సినిమా అయ్యేసరికి మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ కలిగిస్తాడు. రెడ్డి వీర్ తన పాత్రకి చాలా డీసెంట్గా నటించాడు. వాహు సూపర్ అనగానే ఓకే బాగానే చేశాడు. లాయర్ పాత్రలో కోర్ట్ సీన్స్లో రాను అతనిలోని ప్రతిభ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. బాగా చేశాడు అనిపిస్తాడు. ఫస్ట్లో కొంచెం భరించాలంతే. ఈ సినిమాలో హీరో ఒక ఫైట్ చేస్తాడు. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఆ ఫైట్లో అతను పాపం చాలా కష్టపడ్డాడు. కానీ మనం హీరో అని మనం అనుకోవాలి తప్ప అతను ఆ ఫైట్ చేస్తున్నప్పుడు పిల్లల చేతిలో దారుణంగా తన్నులు తినేవాళ్ళ కనిపిస్తాడు. ఫైట్లో మాత్రం నవ్వించేస్తాడు ఫుల్గా. ఇక హీరోయిన్ ప్రియాంక రేవరి చూడడానికి ఓకే, కానీ ఆ పాత్ర ఎక్కువసేపు ఉండదు. ఓ సాంగ్లో అటు ఇటు పరిగెత్తి పడిపోవడం తప్ప ఏం ఉండదు. ఇక విలన్గా నటించిన వాళ్ళు అందరూ బాగా చేశారు. హీరోకున్న ఫ్రెండ్ లాయర్ పాత్రలో చాలా సినిమాల్లో నటించిన వ్యక్తి నటించాడు. అతని పేరు నాకు తెలీదు. అతను కూడా బాగా చేశాడు. కానీ ఎన్ని చేసినా కథ మొత్తం హీరో పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇంకొక హీరోయిన్ ఉంటుంది, తనుజా పుట్టస్వామి. ఆ అమ్మాయి చూడడానికి హీరోయిన్లా అనిపించదు, అందుకే సైడ్ క్యారెక్టర్లా పెట్టారు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. ఉన్న ఒక పాట అంత గొప్పగా ఉండదు. ఇంటర్వెల్ బ్లాకే మంచి ట్విస్ట్ వస్తుంది. క్లైమాక్స్ని దర్శకుడు చక్కగా ముగించాడు. డైలాగ్స్ అంత గొప్పగా లేవు కానీ ఓకే అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్గానే సాగింది సినిమా. ఫస్ట్ ఒక అరగంట మనం భరించగలిగితే ఇంకా అక్కడి నుంచి కోర్టు డ్రామాలో పడి చివరికి బాగుందే అన్న ఫీలింగ్ కలిగిస్తుంది ప్రేక్షకుడికి. లీగల్లీ వీర్ ఇదేదో పంజాబీ సినిమా, మరాఠీ సినిమా అనుకున్నాను, కానీ మన అచ్చమైన తెలుగు సినిమా చక్కగా తీశారు, చూడండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో రిలీజ్ అయింది. చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?